కన్సల్టేటివ్ మీటింగ్ అనండి, అది స్టాట్యూటరీ చేసినా సంతోషమే. లేదు చీఫ్ మినిస్టర్స్ అన్న పెట్టండి, ఆ ఎమ్మెల్యేలంతా వస్తారు మీ దగ్గర కూర్చుని మీతో చెప్పుకోవటానికి వీలవుతుంది. అసెంబ్లీలో అవన్నీ చెప్పాలంటే సాధ్యం కాదు కదా, సూచన చేసి ఉండాలి. దాని ప్రకారం పెట్టాడు పాపం రామారావు. నేను మన వాళ్ళందరికీ, మన జిల్లా ఎమ్మెల్యేలందరూ అప్రోచ్ అయ్యా. అయ్యా మీ సమస్యలు మీరు చెప్పుకోండి, నాకు అభ్యంతరం కాదు. నా సమస్య ఉంది, నా షుగర్ ఫ్యాక్టరీ, అది జిల్లాకు అంతటికి సంబంధించింది. అది మీరు ఒకటే అనుకుంటున్నారు, దాని ఎకానమీ అంతా జిల్లాకు అంతటికి వర్తించేది. మన జిల్లా అభివృద్ధిలో ఒక భాగం అది, కాబట్టి దాన్ని కూడా మీరు సపోర్ట్ చేయండి అని చెప్తాను. అంటే చేస్తాను. ఆవిడ వడ్డీ రంగారావు ఆయన దగ్గర కదా, అది చేయాలి కదా, ఆయనకి చెప్పా, ఏదో అందరికీ చెప్పాను. తీరా ఆయన చెప్పారు. రామారావు గారు మొదట వడ్డీ రంగారావు ఉన్నాడు, సెకండ్లో నేను ఉన్నాను, తర్వాత తనుమల వెంకట్రావు ఉన్నారు అంటున్నారు. నేను వడ్డీ రంగారావు చెప్తానన్నవాడు ఆయన సంగతిలే అని చెప్పుకున్నాడు, కానీ ఈ సంగతి ఎత్తనేలే. పెద్ద మనిషి చాలా ఎత్తారు కదా ఆయన, నేను ఎత్తా సంగతి అండి. మన నియోజకవర్గంలో నీకు మాకు దూరమే లేదు, నిమ్మకూరికి అయినంపూడికి దూరం. అయినప్పుడు నా నియోజకవర్గం, నిమ్మకూరు పుట్టినరోజు నియోజకవర్గంలో ఒక డొంకే అడ్డాము నీకు నాకు. అటువంటి నియోజకవర్గంలో 3 దెయ్యాలు ఉన్నాయి కదా, అది రామారావుతో చెన్నారెడ్డి అని అంటే అన్నదాన్ని స్పందించే చెన్నారెడ్డి 6 కోట్లు కేటాయించాను రా తెలుసుకున్నాను. హాయిగా ఉంది, చిన్న విషయం కాదు. మేము డ్రైన్లు 6 కోట్లు పెట్టాడంటే చిన్న విషయం కాదు. అప్పటి నుంచి మేము సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. చెన్నారెడ్డి ఈజ్ వెరీ అడ్మినిస్ట్రేటర్ కదా. అది ఆయన టైంలో అదొకటి చేశారు. అలా డ్రైన్లు రామారావు టైంలో అది తెరిపించాము. షుగర్ ఫ్యాక్టరీ ఓకే. ఎట్లా జరిగిందంటే అది అన్న తర్వాత ఇంటి దగ్గర ఆఫీసర్స్ అందరూ సమావేశం వచ్చారు. నేను కూర్చొని ఉన్నా, నేను సీతాదేవి మేము ఉన్నాం. ఏంటి మా బ్రదర్ చెప్తున్నాడు, వినండి, విని మీరేం చెప్తారో చెప్పండి అన్నాడు సెక్రటరీస్. నేను చెప్పాను, గవర్నమెంట్ని స్వాధీనం చేసుకుంది. ఆయన వీళ్ళంతా ఎవరు ఆఫీసర్స్ అంతా కుదరదండి అన్నారు. మనం పెట్టుకోలేమో, అది ఆ బరువు అంతా మనకెందుకు అని అన్నాడు. ఫైనాన్స్ సెక్రటరీ, పరిశ్రమల కమిషనర్ వీళ్ళంతా ఏంటి బ్రదర్ అన్నాడు. నన్ను రాజాను వాళ్ళు అట్నే చెప్తారయ్యా, ఐఏఎస్లు ఇక్కడ ఆఫీసులు వాళ్ళు ఎక్కువ పని చేయాల్సి వస్తుందని అట్లా చెప్తారు. పని నుంచి తప్పించుకోకుండా చేయాలి. వాళ్ళు ఎదుటే చెప్పారు, పని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు చెప్తారు. అట్లా కాదు, మనం తీసుకుంటే మీరు తీసుకోండి, తీసుకుంటే సంక్రాంతి చేస్తారు. తీసుకుని వాయిదా వేశారు. వెళ్ళిపోయాం. తెల్లారి కమిషనర్ బిల్లు ప్రిపేర్ చేయమన్నాడు. ఇది చల్లపల్లి షుగర్ ఫ్యాక్టరీ, అది లక్ష్మీపురం షుగర్ ఫ్యాక్టరీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటాం. బిల్లు ప్రిపేర్ అయిపోయింది. చట్టం అయితే ఇదంతా మంది అయిపోయింది, గవర్నమెంట్కి అయిపోయింది. చేసాం. బిల్లు వచ్చింది సెక్రటరీ దగ్గర ఉంది, అసెంబ్లీ దగ్గర. నాకు ముందు చూపించాడు. చూపిస్తే అందులో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లేదు బిల్లులో. ఏవయ్యా సెక్రటరీ, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లేదు, ఇది అసెంబ్లీ తోసిపుచ్చుతుంది అని చెప్పింది. అట్లయితే ఈరోజు పెట్టొద్దులే అని చెప్పి ఆ రోజు వాడు చేసి మరుసటి రోజు పెట్టాడు. ఆయన మరుసటి రోజు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వేసుకొని తీసుకొచ్చాడు. బిల్లు ఆయన ప్రారంభిస్తున్నట్టు, బిల్లు ప్రారంభం చేస్తానంటే అది ఎంత సంతోషం ఉంటుంది. అది ఎప్పుడు ఆనందం ఆ రోజు పొందారు. ఇందులో బీజేపీ వాడు నరేంద్ర అనే ఉండేవాడు, వాళ్ళు లేకపోయి విమర్శ పెట్టారు. ఆలే నరేంద్ర అండి, ఆయన లేచి
ఎక్కడ రాష్ట్రంలో సిక్కుపడినటువంటి పరిశ్రమను ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు ఆ పరిశ్రమ తీసుకుంటూ చిక్కైన పరిశ్రమ తీసుకుంటున్నారంటే ఆయనకి ఈయనకి ఏమి లింక్ ఉందో అన్నారు. ఎలిగేషన్ ఎవరికి రాజాకి రామారావుకి ఏదో లింక్ ఉందని అర్థం అది. అదే ఆయనకి ఈయనకి మధ్య ఏదో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారానే తీసుకుంటున్నారని చెప్పి అన్నారు. రామారావు మధ్య బిల్లు సంకలో పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఓకే ఇల్లు లేదు ఏమీ లేదు. మళ్ళీ నాకు ఎంత బాధ ఉంటుంది అంతే మరి. ఒక క్షణంలో జరిగిన క్షణంలో అవును. ఆ బిల్లు ప్రిపేర్ అయిపోయి ఉంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేది, ఎంప్లాయీస్ కూడా పర్మనెంట్ అయిపోయాడు కదా, ఉపాధి దొరికేది. దొరికేది. ఈ ఆలే నరేంద్ర గారు పెట్టిన ఎలిగేషన్ వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. నేను తెల్లారి వెళ్ళా చూడబడదా ఏమన్నారో వారు. నాకు ఆయనకి సంబంధం ఉందా, నీకు నాకు సంబంధం ఉంది. మీరు చెప్తే నేను విన్నాను, అంతకుముందు ఎప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు. ఏమైనా ఉందా చెప్తాను నేను ఫోన్కి. ప్రతి దానికే మనం రియాక్ట్ కాకూడదు. గవర్నమెంట్ మీది నాలుగు మాటలు అంటారు, ఎక్కడైనా ఉన్నది అది. విమర్శలు లేకుండా అంటారు, ఇంకేమో అంటారు. అయినా వాటంటే పట్టించుకుంటే ఒక్క పని చేయగలం, ఒక అడుగు ముందుకు వెళ్ళలేము. దానికే మనం సర్ది చెప్పారు మీరు, వద్దన్నారు. వద్దు బ్రదర్, ఒక మాట అన్న తర్వాత మనకి వద్దు. ఏం చేద్దాం మీరే చెప్పండి అన్నారు. అది నాకే అప్పచెప్పారు ఆ మీటింగ్లో. వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని అడిగారు ఏం చేద్దాం బ్రదర్ అని. ఏం చేద్దాం ఉయ్యూరులో కేపీఎస్ ఏంటి కేసీపీ వాళ్ళు బాగా చాలా కాలం నుంచి సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళు నెప్పుకోగలరు కదా, వాళ్ళు అడిగి చూసి ఎట్లా ఉంటుంది అని చెప్పి అన్నాను. ఆలోచించారు, ఇది కమ్యూనిస్టులు ఎప్పుడు ప్రైవేట్ దానికి ఒప్పుకోరు కదా, ఇది ఒప్పుకొని నన్ను ఆలోచించమంటున్నాడు అని చెప్పి ఆయన అనుకున్నాడు. ఏమన్నా సీతాదేవి గారు రేపు నువ్వు మెడ్రాస్కి వెళ్ళి దత్తు గారు కేసీపీ వారితో మాట్లాడానండి, ఎలా ఉంటారు ఇద్దామని. తర్వాత దత్తు గారు నన్ను అడిగాడు, నేను రామారావు గారు తీసుకున్నారు, నేను తీసుకుంటున్నాను, మీరు సరేనంటే ఇదంతా ఆయన తెలియదు కదా, మీరు మాకు సహకారం అందిస్తామంటే నేను తీసుకుంటానన్నారు. తప్పకుండానండి, మీరు తీసుకోవాలని కోరండి, నేనైనా అని చెప్పాను. తీసుకున్నాను. ఓకే, మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అయిన తర్వాత ఒక ప్రాబ్లం వచ్చింది. దానికి చుట్టుపక్కల ల్యాండ్ ఉంది కదా, ఉంది, అదంతా అగ్రికల్చర్ ల్యాండ్ దాంట్లో ఉంది. ఓకే, ఇండస్ట్రియల్ యాంగిల్లో లేదు. ఓకే, అగ్రికల్చర్ ల్యాండ్లో ఉంటే వాళ్ళు ఎప్పుడైనా ఆ భూములు పంచాలని వీళ్ళు వస్తారు, లేకపోతే గవర్నమెంటే ఏదైనా చేస్తుంది. అది అట్లా ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్లో మేము కలిపేటట్టు మేమేం చేయమంటారు, మా సరుకు ఎక్కడ పెట్టుకోవాలి, చెరుకు ఎక్కడ పెట్టుకోవాలి, టిప్పు ఎక్కడ పెట్టుకోవాలి, అందువల్ల మా కుదరదంలో అప్పుడు మళ్ళీ మెలికాయి. అప్పుడు మళ్ళీ ఆ పెద్ద రైతులంతా ఉన్నారు అక్కడ, వాళ్ళంతా ఉదయాన్నే నేను బంగాళాలో ఉంటే చల్లపల్లి గారి ఆనంద దగ్గర ఆయనకు వచ్చి రామయ్య గారు ఇప్పుడు జరిగింది. అక్కడి నుంచి నేను రామారావు గారికి ఫోన్లో మాట్లాడాను, ఇట్లా ఉందండి పొజిషన్, మీరు ఇచ్చారు సంతోషం, ఆ తీరు నడపాలంటే ఇబ్బందులు వచ్చింది, అందువల్ల దాన్ని ఇండస్ట్రియల్ ల్యాండ్గా మార్చాలి, మీరు ఒక జీవో ఇష్యూ చేసినప్పుడు అది మారదు అని చెప్తున్నారు అని నేను చెప్పాను. అవునా బ్రదర్ అన్నాడు. అవునండి అన్న. ఆయన వెంటనే కలెక్టర్ దేవరమ్మ ఇక్కడ చేస్తే కలెక్టర్ రాజు ఆయన ఎంప్లాయీస్ పంపించారు, పంపించి చూపించుకొని
వెళ్ళిపోయారు, ఆర్డర్ ఇచ్చేసారు. ఆర్డర్ అందువల్ల ఇండస్ట్రియల్ ల్యాండ్ ల్యాండ్ అయిపోయింది. ఓకే. నడుస్తూ 10,000 ఏమో నడిచింది. పెద్దవాళ్ళు వాళ్ళు పాడు చేస్తున్నారు. అదేలే సార్, అదేలే. వెరీ ఎగ్జాంపులరీ. ఇట్లా అనేకమైన నుంచోమంటారా?